కానీ మా జీవితంలో శ్రమలు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, నిందల్లో నుంచి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మాతో అన్నాడు, ఏమన్నాడంటే, ఇలాంటి వారి ఎందరినో మీ దగ్గరికి నేను నడిపించాలనుకుంటున్నాను. భవిష్యత్తులో ఇలాంటి పోరాటాలు ఉన్న వారిని మీ దగ్గరికి నేను తీసుకొని రావాలనుకుంటున్నాను. కాబట్టి మిమ్మల్ని విరగ్గొట్టి నేనేం చేస్తానంటే నా అభిషేకమైన సువాసన ద్వారా నేను బయటికి తీసుకొని రాబోతున్నాను అన్నాడు. ఆ విరగ్గొడుతున్న టైంలో ఎంతో వేదన ఉంటుందండి మాకు. అందుకని మేము దేవుని చేతిలో విరిగిపోతున్నప్పుడు అనుకున్నాము, శ్రమలు వస్తున్నప్పుడు కొన్నిసార్లు వద్దు ప్రభువా ఈ పోరాటం అనుకున్నాం. కానీ వెంటనే పరిశుద్ధాత్మదేవుడు మమ్మల్ని ధైర్యపరిచాడు. నువ్వు అనుకుంటున్నావా దేవుడు విరుస్తుంటే వద్దనుకుంటున్నావా? దేవుడు నిన్ను పగలగొడుతుంటే వద్దనుకుంటున్నావా? చూడండి, ఒక స్త్రీ అత్తరు బుడ్డి తీసుకొచ్చి పగలగొట్టిందండి. అక్కడ యేసు ప్రభు పాదాల దగ్గర ఎప్పుడైతే పగలగొట్టిందో, ఆమె పగలగొట్టిందంటే ఆ వాసన ఎలా వచ్చిందండి చెప్పాలి? ఆ సువాసన మొత్తం వ్యాపించింది. అదేవిధంగా నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పగలగొడతాడు, విరగ్గొడతాడు. ఆ విధంగా పగలగొట్టబడినప్పుడు ఆయన పాదముల దగ్గర నువ్వు మంచి వాసనగా మారిపోతావు, మంచి సువాసనగా మారిపోతావు. నీ జీవితం ఇతరులకి ఏమైపోద్దండి? ఆశీర్వాదకరంగా మారిపోతుంది. నీ భార్య ద్వారా నీకు పోరాటం ఉంటుంది, నీ భర్త ద్వారా నీకు పోరాటం ఉంటుంది, నీ కడుపును పుట్టిన బిడ్డల ద్వారా నీకు పోరాటం ఉంటుంది, నీ ఉద్యోగంలో నీకు పోరాటం ఉంటుంది, నువ్వు వెళ్తున్న మార్గంలో నీకు పోరాటం ఉంటుంది. అప్పుడు నువ్వు కృంగిపోవద్దు. గానే కృంగిన ఎడల శ్రమ దినాల్లో చేతకాని వడవవుతావట. బైబిల్ చెప్తుంది. నువ్వేం కావాలంటే శ్రమలనే వరదని మీదకి పొర్లుతున్నప్పుడు, జలముల్లో బడి నేను వెళ్ళినా నా మీద పారవు, అగ్నిలో నేను నడిచినా జ్వాలలు నన్ను కాల్చాలవు, ఎందుకంటే ఆయన మనకి తోడై ఉన్న దేవుడా. కాబట్టి జలములు వస్తాయి, అగ్ని వస్తుంది, శ్రమలు వస్తాయి, రోగాలు వస్తాయి, నిందలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, పోరాటాలు వస్తాయి. కానీ వాటిలో నడవకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. కానీ వాటిలో నడిచి విజయాన్ని సంపాదించాలి నువ్వు ప్రభు కోసం. ప్రభు వద్దయ్యా అన్నావనుకో, ఆపేస్తాడు ఆయన. డాడీ నేను ఇంటర్ చదవను డాడీ, నేను 10th తోనే ఆపేస్తానని నీ బిడ్డ ఏడిస్తే ఆపేస్తావా లేదు? కొన్నిసార్లు మన బిడ్డలు వచ్చి నేను వెళ్ళను డాడీ, నేను చెయ్యను డాడీ అంటే నువ్వేం చేస్తావు? ఆపేస్తావు. వద్దు ప్రభా, వద్దేసయ్యా, నాకు ఈ శ్రమ వద్దు, ఈ పోరాటం వద్దంటే అక్కడ వరకే నువ్వు ఆగిపోతావు. కానీ నువ్వు సాగిపోవాలి అంటే నువ్వేం కావాలంటే, ఎన్ని శ్రమలు కెరటాలు లేచినా నా గురి నీవే యేసయ్యా అనాల. నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబము ఎప్పుడు మారుతారు, ఎప్పుడైతుందో ఈ పోరాటం, ఎప్పుడు వస్తుందో, ఇది ఎందుకు ఇదయ్యా, ఇక లేకపోతే బాగుండు, ఇది ఇట్లా జరిగితే బాగుండు, అది అట్లా చేస్తే బాగుండు అని దేవునికి ఆలోచన చెప్తున్నావా? అందుకనే పౌలు అంటాడు, మీరు శ్రమలో ఏంటంట, మీరు నిలబడిన వారు. మీరు ఎట్లా అంటే శ్రమల్లో మీరేమైపోయారంటే నానిపోయారు. కొంచెం బాధ అవుతుందండి కొన్నిసార్లు మనకి పోరాటం వస్తే. కొద్దిగా హృదయం ఏమైపోతుంటది. కొంతమంది అంటారు మానవులం కదా అంటారు. ఏమంటారండి చెప్పండి, అందరు చెప్పండి, ఏమంటారండి? మనల్ని మనం సర్ది చెప్పుకుంటాం, మానవులం కదా, అందుకని కొంచెం ఏమవుతున్నావు, తట్టుకోలేకపోతున్నావు. కానీ నువ్వేమంటావు? మట్టి శరీరంలో మహదైశ్వర్యం నింపుతున్నాడట ఆయన. నువ్వు మానవుడవే, కానీ ఆ మానవ జీవితంలో జయించే శక్తినిచ్చేది ఎవరంటే దేవుడా. అందుకని శ్రమల్లో ఏముండాలంటే జయించే కృప ఉండాలి మనకి. శ్రమల్లో ఉందామా, సాగిపోదామా, ఆగిపోదామా? రియల్లీ. అందుకనే పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక కావచ్చు, 2వ పత్రిక, తిమోతికి రాసిన పత్రిక, వీటన్నిట్లో ఒకటే చెప్తాడండి, మీరు శ్రమలు పడుతున్నప్పుడు ఇలా ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, శ్రద్ధగా ఆతిథ్యం ఇయ్యాలి, సనుక్కోకుండా ఉండాలి,
విసుక్కోకుండా ఉండాలి. మీరు శ్రమలు వస్తున్నప్పుడు మీరు ఎట్లుండాలి? నవ్వుతూ ఉండాలట. నవ్వండి ఒకసారి మీరందరూ. చెప్పండి. బాగా మీకు ఇంట్లో బాగా పోరాటం ఉందనుకో, నవ్వుంటుందా? ఎవరన్నా వినవ్వరు. ఎంత ప్రియులు వచ్చి ఏంటి నవ్వట్లేదు ఈరోజు, ముఖం అంత అట్లుందంటే, నా బాధ నీకేం తెలుసులే అంటారు. అనరా? చెప్పండి. కానీ ఇది చూసి నువ్వు అట్లా మొహం ఉందనుకోండి, సాతాన్ అంటది, బా నాకెంత ఆనందం ఉందో అంటది. ఎందుకంటే నీ ముఖం వాడిపోతే వానికి ఆనందం. అందుకని తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం 14వ వచనం నుండి చదవండి. నేను చదువుతున్నాను. లేకపోతే నేను మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారయ్యుండుడి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా నువ్వు చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెక్క ప్రార్థన చేయడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలేదానని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. ఇది చెప్తున్నాడు పౌలు. మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు సంఘానికి. ఏమంటున్నాడు? ఎవరికి కీడు చేయకుండా జాగ్రత్తగా ఉండాలంట. సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టాలంట. ఏది పడితే అది మనం నమ్మొద్దు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. మనుషులు అందరి ఎడల మేలైన దానిని మీరు చెయ్యాలి. అంతేకాక ఎల్లప్పుడూ ఎట్లుండాలట? సంతోషంగా ఉండాలట. ఎప్పుడు సంతోషంగా ఉంటాం? మనతో అవుతుందా కాదా? మీరు చెప్పండి. కాదు అన్నవారు మీ కుడి చేయి పైకి ఎత్తండి. సంతోషంగా ఎత్తండి, బాధపడుకుంటే ఎత్తకండి. ఎప్పుడు సంతోషంగా ఉంటాం? మనతో కాదు. నిజంగా యథార్థంగా ఒప్పుకుంటున్నారు కొంతమంది. కానీ మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం సాధ్యమేనా? ఎడతెక్క ప్రార్థన చేయడి. ఎల్లప్పుడు నీకు ఎప్పుడు సంతోషం ఉంటుందంటే, ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీకేమవుతుందంటే, నీ ప్రార్థన ప్రతి కీడిని మేలుగా మారుస్తూ ఉంటది. అందుకని ఏమంటున్నాడు? ఎల్లప్పుడు సంతోషంగా ఉండుటి, ఎడతెక్క ప్రార్థన చేయడి, ప్రతి విషయమందు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎలాగు చేయుట? సాతాను ఇరుకును పడతాడండి మనం అలా చేసినప్పుడు. ఎందుకు తెలుసా? నీవు దెబ్బ పడినప్పుడు, నష్టపడినప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, ప్రభువా నీకు స్తోత్రం, ఈ పరిస్థితిని నాకు ఇచ్చినందుకు, అయితే నాకు ఏదో నేర్పించబోతున్నావు, నేను స్తుతిస్తున్నాను అన్నప్పుడు సాతాను ఓడిపోతాడు. ఎందుకు తెలుసా? నువ్వు కృంగిపోవలసిన టైంలో నువ్వు దేవుని స్తుతిస్తున్నావు కాబట్టి. పౌలుని, శీలల్ని కారాగృహంలో పెట్టినప్పుడు ఏం చేశారండి వాళ్ళు? పాటలు పాడుతూ స్తోత్రాలు చెల్లిస్తూ ఆనందగానంతో దేవుని స్తుతించారట. మనల్ని జైల్లో పెడితే ఒకసారి ఆలోచించండి. మనల్ని కానీ తీసుకెళ్ళి ఎక్కడన్నా పెడితే ఎవరు విడిపిస్తారా? రికమెండేషన్ ఎవరికి లెటరు పంపాలా? ఎవరి వలన మనకి ఏదైనా హెల్ప్ దొరుకుతుందా? మనకు ఉద్యోగం లేదనుకోండి, ఎవరికి వలన మనకు ఉద్యోగం దొరుకుతుంది? మనకి ఇంట్లో పరిస్థితులు బాగాలేవనుకోండి, ఎవరి వలన ఈ పరిస్థితి బాగు అవుతుంది? కానీ నువ్వు ప్రతి సందర్భంలో నువ్వు ప్రార్థన చేస్తూ ప్రతి విషయంలో మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల నువ్వేం చేసిన వ్యక్తివైతావంటే దేవుని చిత్తము చేసిన వ్యక్తివైతావు. ఎందుకంటే ఈ సంఘము శ్రమల్లో నిలబడింది, ఈ ప్రజలు శ్రమల్లో విజయం పొందుకున్నారు, శ్రమల గుండా దేవుని సందులో ఇంకా విశ్వాసులుగా ఉన్నారు. కాబట్టి పౌలుని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ప్రతి విధమైన కీడుకి దూరంగా, ఎవరికి, నీ పొరుగువానికి కానీ ఎవరికి కూడా నువ్వేం చేయొద్దు, కీడు చేయొద్దు. అన్నిటినీ పరీక్షించి, సమస్తమును పరీక్షించి దేని చేయి? నువ్వు మేలైన దానిని చెయ్యి. అంటే ఏది పడితే అది చేయటం. ఏది మేలైనదని నీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు అర్థమవుతుంది. నీ స్పిరిచువల్ లైఫ్లో, నువ్వు ఆత్మ సంబంధమైన విషయంలో
నీ లైఫ్ సెటిల్మెంట్ విషయంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టడానికి నీకేముండాలి? ప్రార్థన ఉండాలి, విజ్ఞాపన ఉండాలి, స్తుతి ఉండాలి. ఇవి ఉన్నప్పుడే నీకేమర్థమవుతుంది? ఆయన చెప్పేది రైటా రాంగ్, ఈ వ్యక్తి కరెక్టా కాదా. కొంతమంది చెప్పేస్తుంటే నమ్మేస్తా ఉంటారు కొంతమంది. ఏది చెప్తుంది నమ్మొద్దు దేవుని బిడ్డలారా. ఏ విషయంలో కూడా తొందరపడవద్దా. కానీ ప్రతి విషయంలో ఏం చేయాలట? వీళ్ళకి పౌలు గారు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్, ప్రతిదాన్ని కూడా మీరు పరీక్షించి ఏం చేసి, అందరు చెప్పండి, పనికిమాలిన వాటికి పరీక్షిస్తాం మనం. ఏది పరీక్షించకూడదో అది పరీక్షిస్తాం, ఏది పరీక్షించాల్సింది వస్తే అది పరీక్షించాం. కానీ ఒక వ్యక్తిని చదవగలిగే జ్ఞానం నీకు ఎప్పుడు వస్తుందంటే, ఒక వ్యక్తిని తెలుసుకునే జ్ఞానం నీకు ఎప్పుడు వస్తుందంటే, ఒక వ్యక్తి ఏంటో ఎరిగే జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందండి? అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి జ్ఞానానికి మూలం. నువ్వు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే నీకు అన్నము ఉడగక ముందే స్త్రీలు ఏం చేస్తారు? ఒక్క మెతుకు చూస్తే తెలుస్తా, అంతా చూస్తే తెలుస్తా. చేయబెట్టి ఇట్లా అంటారా మీరు? చేతులు గాలిపోతాయి, జాగ్రత్త. ఏమంటారు? ఒక మెతుకు, ఒక్క మాట ఒక నోట్లో నుండి వచ్చినప్పుడే ఆ వ్యక్తి ఏంటో మీరు పసిగట్టాలా. ఆ ఇంటర్నల్, ఆ స్పిరిట్ నీకు ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఎప్పుడు వస్తుంది చెప్పండి? ప్రార్థనలో ఉండి దేవునితో ఉన్నప్పుడు నీకు అన్ని కూడా తెలిసిపోతుంటాయి. ఎందుకంటే దేవుడు నిన్ను పరిపాలిస్తా ఉంటాడు ఆయన. కానీ పౌలు అంటున్నాడు, మీరు ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించడం అనేది ఆయన చిత్తం. ఆత్మను స్తుతి నీ నాలుకలో, నీ హృదయంలో ఉంటే ఆటోమేటిక్ గా హోలీ స్పిరిట్ నీలో నుంచి ప్రవహిస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే పరలోకంలో ఉండేదేంటి? స్తుతి. నిత్యరాజ్యంలో అక్కడ ఉండేదేంటి? స్తుతి. ఆ స్తుతి నీ హృదయంలో ఉందంటే ఆయన నిన్ను విడిచిపెట్టడా. నువ్వు ప్రార్థనలో ఉంటే, నువ్వు ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటే నీలో ఏముంటుందండి? దేవుని ఆత్మ ఉంటుంది. ఆత్మ ఏం చెప్తుందంటే, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని చెప్తుంటది. నిన్ను సర్వ సత్యంలోకి నడిపిస్తూ ఉంటది. వీళ్ళకి శ్రమలు ఉన్నాయి, అన్నిట్లో జయం ఉంది. ఈ అనుభవం గుండా వెళ్ళటానికి పౌలు భక్తుడు వీరికి బోధిస్తున్నాడు. మనతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమనంటే, ఎడతెగక మనం ఏం చేయాలంట? ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంట? ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంట? సంతోషంగా ఉండాలి. ప్రతి విషయం అందు ఏం చేయాలంట? స్తుతులు చెల్లించాలంట. నెక్స్ట్ ఏం చేయాలంట? ఆత్మను. కొంతమంది బిగబట్టుకుంటా ఉంటారు. దేవునికి ఎప్పుడు కూడా ఇష్టమైంది ఏంటంటే ఆయన పని చేయాలనే ఆశ. ఆయన మాలో నుంచి కానీ ప్రజల్లో నుంచి కానీ ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని ఆశ అండి. బంధకాల్లో ఉన్న ప్రజలు వస్తే దిగులు అనిపిస్తుంటది మాకు. అయ్యో ప్రభా, ఏదో ఒకటి వీరికి నువ్వు చెయ్యాలి. అది ఎవరి ఆశ అంటే లోపట ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ఆశ. అందుకనే పౌలు అంటాడు, ప్రయాసపడేది నేను కాదు కానీ నాలో ఉన్న దేవుని కృప, నాలో ఉన్న దేవుని ఆత్మ. మాలో నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు ఆశపడుతున్నప్పుడు మేము మౌనంగా ఉంటే ఆయన పని చేయలేడు. ఆత్మను ఆర్పే దినాలు ఈ రోజుల్లో వస్తున్నాయి దేవుని బిడ్డలారా. ప్రవచించుట నిర్లక్ష్యం చేయొద్దా. జాగ్రత్త. నువ్వు ఆత్మలో ఎదుగుతుంటే, ఆత్మాభిషేకంతో దేవుని ఆరాధిస్తుంటే, ఆత్మచేత నింపబడి అపవాదిని బలహీనపరుస్తుంటే నీ ద్వారా ఏం జరుగుతుందంటే సాతాను ఓడిపోతుంది. నువ్వెంతగా కొన్నిసార్లు ప్రార్థన చేసినా నువ్వు బలం పొందుకోలేవు. అదే నీలో నుంచి పరిశుద్ధాత్మ స్పిరిట్ ప్రార్థన చేస్తుంటే అపవాది ఏమైపోతుంది? ఓడిపోతుంది. అందుకే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి మనకు సహాయం ఎలాగ యుక్తముగా ప్రార్థన చేయాలో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో తానే మనలో నుండి ప్రార్థన చేస్తున్నది. కానీ తనకి ఏమివ్వాలి? మనం ఆయనకి అవకాశం ఇవ్వాలి. ఏమివ్వాలండి? అందరం చెప్దాం. కొన్నిసార్లు నేను ప్రార్థన చేయగలను, నువ్వు లోపలికి వచ్చి ఫెయిల్యూర్ అవుతుంటావు. కానీ ప్రార్థన చేయటానికి ఎవరికి అవకాశం ఇవ్వాలి? పరిశుద్ధాత్మదేవునికి. ప్రభువా, నీవు ఏం చేయాలో నీకు తెలియదు, యుక్తముగా ఏమి చేయాలో ఆయన చేస్తుంటాడు మనలో నుంచి. అప్పుడు అపవాదంటది, నీ ప్రార్థనని ఎదుర్కొనే శక్తి వాడికి లేదండి. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం
8వ వచనం, 4-5 వచనాల నుండి చదవయ్యా. మొదటి అధ్యాయం తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ ఎద్దుకు వచ్చిన సంగతి మీకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి. ఒక్క నిమిషం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారు అయితిరి. కాబట్టి మాసుదానియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసుదోనియాలోను అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయన గనుక మేమేమీ చెప్పవలసిన ఆవశ్యకము లేదు. చాలు. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడండి. ఈ సంఘమట ఉపద్రవములో వాక్యమును అంగీకరించిన సంఘమట. ఏ ద్రవంలోనండి? ఉపద్రవాల్లో. అంటే చాలా శ్రమల్లో ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యం ఎట్లా చెప్తే అట్లా నడుచుకున్న ప్రజలండి వీరు. అందుకనట వీరి విశ్వాసం అట అంతటా బయలుపరచబడింది. అంటే వీరి గురించిన సాక్ష్యం ఎక్కడికి పోయింది? అక్కయ, మాసిదోనియా అనేక స్థలాలకి వీరిలో ఉన్న విశ్వాసం ఏమైందండి? బయటికి వెళ్ళింది. అందుకని నువ్వు శ్రమల్లో నుండి వచ్చిన కెరటమైతే నీ ద్వారా ఏం జరుగుతుందంటే అనేక మంది ప్రజలు యేసుక్రీస్తుని తెలుసుకుంటారు. రెండవదిగా, నీ శ్రమల్లో నువ్వు నిలబడితే నీవు అనేకులకు మాదిరిగా ఉంటావు. చూడండి, నువ్వు శ్రమ టేస్ట్ చూసి దాని గురించి మరొకరికి చెప్తే వారికి ఏముంటుందండి? నువ్వు అనుభవించావు కాబట్టి నీకు ధైర్యం ఉంటుంది, నిన్ను బట్టి వారికి కూడా ధైర్యం ఉంటుంది. అంటే నీ శ్రమ ఏం చేస్తుందంటే, నువ్వు అనుకుంటున్నావు శ్రమలు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు కృంగపడుతున్నావు అనుకుంటావు, కానీ నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు నీకు తెలియదు, నువ్వు తెలియకుండానే అనేకులు ఎదుటికి నువ్వు బయటికి రాబోతున్నావు. తెలియదండి కొంతమందికి. శ్రమలు వచ్చినప్పుడు అనుకుంటారు ఇక అయిపోయింది నా పని, నేను అట్టడుక్కి వెళ్ళిపోతున్నాను అనుకుంటా. నీ శ్రమ నీ జీవితాన్ని త్రొక్కటానికి వచ్చిందని నువ్వు అనుకుంటావు, కానీ అది పైకి ఎత్తడానికి మాత్రమే నీ దగ్గరకు వచ్చింది. ఏం చేయలేవండి శ్రమలు మనల్ని. అదొక్కటి మీరు నేర్చుకోవాలి. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, మీకు మేమేం చెప్పనవసరం లేదు. ఎందుకంటే మీరు బాగా శ్రమల్లో దేన్ని అంగీకరించారు? వాక్యాన్ని అంగీకరించారు. అంగీకరించి మీరు అనేకులకు మాదిరిగా ఉన్నారు. మీ లైఫ్ చాలా మందికి మాదిరిగా ఉంది. ఎలా మాదిరిగా ఉందంటే మీ విశ్వాసము అందరికీ అర్థమైపోయింది. అందుకని మిమ్మల్ని బట్టి అక్కయ్య, మాసిదోనియా సంఘాలు ఏమైపోతున్నాయట? దేవుని ఎరుగుతున్నారు, బలం పొందుకుంటున్నారు. నిన్నుని బట్టి నీ పక్క ఇల్లు ఏం కావాలా? ఎన్ని కష్టాలు వచ్చినా భలే ఉంటారండి వీళ్ళు ప్రభువులో అనాల. మీ ఇంట్లో నుంచి ఎప్పుడు దుఃఖము వేదన వినబడుతుంటే అందరూ అనుకుంటారు ఎప్పుడు ఏడుస్తారు ఏంటండి వీళ్ళు అనుకుంటారు. ఏడవాలి, మనం ప్రభు దగ్గర ఏడ్చే టైంలో ఏడవాలి, కన్నీరు కార్చే టైంలో కార్చాలి. కానీ మన కుటుంబంలో ఉన్న సంతోషం, మన కుటుంబంలో ఉన్న ఆనందం, మన కుటుంబంలో ఎన్ని ఉన్నా క్రీస్తు యేసు ప్రభు మన జీవితంలో ఉంటే అవన్నిటిని అధిగమించే శక్తిని దేవుడు మనకిస్తాడండి. అందుకని సాతాన్ అంటది అయిపోయింది నీ పని అంటదే. దేవుడు అంటాడు నీ ముందు గొప్ప విజయం ఉందంటాడు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు నిన్ను ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు. అపవాది నిన్ను తొక్కడానికి ప్రయత్నం చేస్తుంటుంది. నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు అనుకుంటావు ఇక నేను అయిపోయానులే అన్న టైంలో దేవుడు నీ చేతిని పైకెత్తుతాడు. అప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రమలు నన్ను ఏమీ చేయలేవు. అందుకనే జలములు నీ మీదకు వచ్చినా అవి నీ మీద పొర్లి పారవు. అవి అలా లేచిన అలలు లేచినట్లే ఆగిపోతాయండి. ఎందుకంటే సముద్రం పొంగును అణిచిన వాడు ఎవరంటే మన దేవుడు. సముద్రానికి ఏం వేశాడండి? ఎల్లు. ఆయన తెంచమంటే తెగి ప్రవహిస్తూ ఉంటాయి, అవి ఆగు అంటే ఆగుతాయి. సృష్టికర్త ఆయన మాట చెప్తే జరుగుతుంది. నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు ఆయన మౌనంగా ఉంటాడా? చెప్పండి.
ఏం కాదులే, అయితే అయిందిలేని పక్కకుంటాడా? పక్కకుండి మంచి పని అయిందని చూస్తాడా? అలాంటి దేవుడు మన దేవుడు చెప్పండి. నువ్వు ఏడుస్తుంటే, నువ్వు బాధపడుతుంటే శిక్ష సరిపోయిందని చూసే దేవుడా? లేదు. నువ్వు శ్రమల్లో నాంతున్నప్పుడు నీకు నేర్పించాల్సినవి కొన్ని నేర్పిస్తాడు దేవుడా. కొన్ని నీ జీవితానికి నిజ సత్యాలు నువ్వు తెలుసుకుంటావు, కొన్ని సర్వసత్యాలు నువ్వు తెలుసుకుంటావు, కానీ అవి ఎంతో కాలం నిన్ను పరిపాలించవు. కానీ ఆ శ్రమల్లో నువ్వెవరి చేతిలో ఉంటావు అంటే సర్వశక్తి కలిగిన దేవుని చేతిలో ఉంటావు. ఈ కార్యక్రమం చూస్తున్న వారి కోసం కూడా నేను ప్రార్థించబోతున్నాను. టీవీలో ఈ ప్రసంగాన్ని వింటూ, ఈ కార్యక్రమం చూస్తూ ఈ రోజు వరకు శ్రమల్లో నువ్వు నిందించుకుంటున్నావేమో, నిన్ను నువ్వు ఎప్పుడు కూడా శపించుకుంటున్నావేమో, దేవుణ్ణి అవమానపరుస్తున్నావేమో, నీ హృదయాన్ని గాయపరుచుకుంటున్నావేమో, ఒకవేళ దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని జ్ఞాపకం లేని స్థితిలో ఉంటున్నావేమో. కానీ ఉదయము యేసయ్య ఈ రాత్రి నీతో మాట్లాడుతుండగా నీ హృదయం అనే తలుపు తెరిచి, ప్రభువా దయచేసి నన్ను క్షమించయ్యా, నీ సన్నిధిలో నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న వారి కోసం నేను ప్రార్థన చేయబోతుండగా మీరందరూ కూడా ప్రార్థనలో ఉండండి. దేవుని బిడ్డలారా, స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని చూస్తున్నారో ప్రభా, ఇప్పుడే ఉపద్రవాల్లో నుంచి నీ వాక్యమును అంగీకరించే ప్రజలుగా లేపండి నాయన. శ్రమలో నిలబడటానికి ప్రభా, శ్రమలను జయించడానికి, ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండటానికి, నిత్యము నిన్ను స్తుతించడానికి, పరిశుద్ధాత్మలో ఆనందించడానికి ప్రభు వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. వారి ప్రార్థిస్తుండగా, వారు తీర్మానం చేసుకుంటుండగా రోగాలు, వ్యాధులు, సమస్యలు, బంధకాలు, ఇబ్బందులు, ఇరుకులు, పోరాటాలు యేసు నామములో చూస్తున్న వీరిలో నుంచి బయటకు వెళ్ళిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే నీ ఆత్మ వారిపై దిగునుగాక, వారి కుటుంబాలు, వారి సమస్యలు తెగిపోవునుగాక, నీ వాక్యం వారిలో నూరంతలు ఫలించునుగాక అని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు రెబేకా. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నార్మల్గా నాకు 4 months నుంచి జాబ్ లేదనమాట. నాకు నార్మల్గా చాలా కాన్ఫిడెన్స్ ఉండేది, జాబ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి. కానీ 4 months నుంచి నేను జాబ్ సెర్చ్ చేసినాను, కానీ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సెలెక్ట్ అయ్యేదాన్ని కాదు. నేను నార్మల్గా లాస్ట్ మండే రోజు ఇంటర్వ్యూ ఉండేది. నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నా CV పైన ప్రేయర్ ఆయిల్ పెట్టి ప్రే చేసి నేను అదే CVని తీసుకెళ్ళాను ఇంటర్వ్యూలో. అక్కడ నేను ఇంటర్వ్యూలో నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ నెక్స్ట్ డే రమ్మని చెప్పారనమాట రౌండ్స్కి. నాతో పాటు వచ్చిన వాళ్ళందరిలో నేను ఒక్కదానే అదే రోజు ఇంటర్వ్యూ నాది టోటల్గా కంప్లీట్ అయ్యి నేను సెలెక్ట్ అయిపోయానండి జాబ్లో. నాకు అసలు నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను అనమాట. ఇక నాకు జాబ్ రాదని చెప్పేసి, అంత గాడ్స్ గ్రేస్ అండి నాకు జాబ్ వచ్చింది. దేవుని నామంకి వందనాలు. 2 weeks బ్యాక్ మమ్మీ డాడీ ఎవరికి శ్రమ కావాలని చేయలేబట్టమన్నప్పుడు నేను చేయలేబట్టి ఎన్ని నిందలైనా అవమానాలైనా భరిస్తా. కానీ యేసయ్య నా భర్త విషయంలో మాత్రం నాకు శ్రమ రావద్దని నేను ప్రేరేపించుకున్నప్పుడు దేవుడు నా భర్త విషయంలోనే నన్ను టెస్ట్ పెట్టిండు. నా భర్త ఎప్పుడు లేని ఫోన్ చేసి కట్నం డబ్బుల విషయంలో నాతో గొడవ పెట్టుకొని విడాకులు తీసుకుంటానని నాతో ఎంతగానో గొడవ పెట్టుకున్నాడు. దీని తర్వాత మమ్మీ విశ్వాసం గురించి పోయిన 1 week బ్యాక్లో మమ్మీ విశ్వాసం గురించి చెప్పినప్పుడు విశ్వాసంగా ఉండి ప్రార్థన చేసి, యేసయ్య నీకు విరుద్ధంగా నేను కోరుకున్నానయ్యా, నన్ను క్షమించు, నా భర్త విషయంలో నాకు దయనని దయచేయి ప్రభువా, నా భర్త హృదయాన్ని మార్చుమని కన్నీటి ప్రార్థనతో గంటలు ప్రార్థన చేశాను. మమ్మీ పోయిన వీక్లో నన్ను పేరు పెట్టి పిలిచింది. 2 భార్య భర్తలు మనస్పర్ధాలు వచ్చి దూరం అయ్యారని మమ్మీ పేరు పెట్టి పిలిచినప్పుడు తెల్లారే నా భర్త అద్భుత రీతిలో నా దగ్గరకు వచ్చి నాతో ప్రేమగా ఉన్నాడు. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఇంకో సాక్ష్యం ఏంటన్నా, నేను ఇక్కడికి వచ్చినాకనే టీవీలకు, సీరియళ్లకు, సినిమాలకు అన్నిటికీ దూరంగా ఉన్నాను. నేను రక్షింపబడ్డాను. మమ్మీకి డాడీకి వందనములు, యేసయ్యకు స్తోత్రములు. ఆమేన్. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. లాస్ట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు మా పాప ఏప్రిల్ ఎగ్జామ్స్ రాసింది. తెలుగు ఎగ్జామ్ రాసేసి వచ్చిన నైట్ నుంచి స్టమక్ పెయిన్స్, వామిటింగ్స్, చాలా బాధపడింది.
అసలు నైట్ అంతా కూడా నిద్రపోకుండా వామిటింగ్స్. నెక్స్ట్ డే ఇట్లా రాస్తుంది దేవుడా ఎగ్జామ్ అనేసి ఎంతో ప్రేయర్ చేసిన. హిందీ ఎగ్జామ్ రాసింది. మళ్ళీ నెక్స్ట్ డే హాలిడే వచ్చేసరికి అసలు సిలెన్స్ పెట్టేసి వచ్చింది. హాస్పిటల్ అడ్మిట్ చేసాం. అప్పుడు మమ్మీకి ప్రేయర్ చేసి ఫోన్ చేసి ప్రేయర్ చేయించాను. ఏం కాదు పాప మంచిగా రాస్తుంది ఎగ్జామ్స్, మీరు ఏం బాధపడకండి అన్నది. హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ప్రేయర్ చేసినప్పుడు మమ్మీకి ప్రేయర్ చేయించాం. మమ్మీ అనింది ఏమొద్దు, మీరు వెళ్ళండి స్కాన్ చేయించి చూడండి, అన్నీ నార్మలే వస్తాయి, ఏం బాధపడద్దు, మీరు వచ్చి సాక్ష్యం చెప్పాలని చెప్పింది. అప్పుడు దేవునికి ఎంతగా ప్రేయర్ చేసి స్కానింగ్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ప్రేయర్ చేసుకొని స్కానింగ్కి వెళ్ళాము. అక్కడ అన్ని దేవునికి స్తోత్రములు, అన్ని నార్మలే వచ్చినాయి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రములు. ఇక్కడికి వచ్చిన వారందరికీ వందనములు. నా సాక్ష్యం ఏమిటంటే, నేను 25 సంవత్సరం నుంచి సిగరెట్ తాగే అలవాటు ఉంది. ఎన్నోసార్లు ట్రై చేసిన మానేద్దామని చెప్పేసి, కానీ నేను ఇక్కడికి ఆరాధనకు వచ్చినప్పటి నుంచి మొదటి వారంలోనే మానేసి ఇప్పుడు 3వ వారం ఇప్పుడు నేను ఆరాధనకు రాబట్టి దేవుడు గొప్పగా దీవించాడు. దేవునికి వందనాలు మరియు ఆత్మీయ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాదు.